గారు ఒకసారి అక్కడ ఎలా ఉంది ఇప్పుడు అమరావతికి సంబంధించి వాళ్ళ రాజధాని పునఃప్రారంభం కాబోతుంది కాబట్టి పనులు అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. శ్రీరామూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్ని గంటలకు వస్తారు, అంతేకాకుండా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమాచారం అందింది, సో ఆయన కూడా ఆహ్వానం అందినటువంటి పరిస్థితి, సో ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి మాకు అందరూ కూడా చూపించండి. రాజు, మనం చూస్తున్నప్పుడు అమరావతి సర్వం సన్నద్ధమైంది. ప్రధాని మోడీ ఇక్కడ మధ్యాహ్నం 2:30 గంటలకి చేరుకుంటారని ప్రాథమిక సమాచారం. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రధానంగా 3 ప్రధాన ఇక్కడ పందిర్లు వేసిన పరిస్థితి ఉంది. అలాగే 3 వేదికలు దగ్గర కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తయిన పరిస్థితి ఉంది. ఇక్కడికి 5 నుంచి 6 లక్షల మంది వస్తారని చెప్పి ఒక అంచనాతోటి ఇక్కడ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం భారీగా బందోబస్తు ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున చేస్తున్నారు. దాదాపు 6,000 మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ ప్రధాని మోదీ సభకి మొత్తం బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అమరావతి రీస్టార్ట్ అనే పేరుతో, అంటే అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి మోడీ ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ 49,000 కోట్ల రూపాయలతోటి చేపట్టే పనులకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా చూసినట్లయితే అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు ప్రతినిధులు కూడా హాజరయ్యేలాగా ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకల్లా వేదిక దగ్గరికి జనం చేరుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ రైతులకి ప్రత్యేకించి ఒక గౌరవం ఇవ్వాలి. ఏదైతే ఇక్కడ భూములు ఇచ్చారో రైతులు, అమరావతి రైతులకి ఒక వేదిక మీద వారికి ప్రత్యేకమైన సత్కారం చేయాలని కూడా ఇప్పుడు ప్రభుత్వం భావిస్తుంది. అందుకు కొంతమంది రైతుల్ని కూడా ఇక్కడ ఎంపిక చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏర్పాట్లన్నీ కూడా సర్వసన్నద్ధమైంది, పూర్తిగా వచ్చే. ప్రధానంగా 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదిక మీద ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కలిపి ఒక 15 మంది నుంచి 18 మంది కూర్చోవడానికి ఒక వేదిక, తర్వాత ఏపీలు కూర్చోవడానికి మరో వేదిక, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి మరో వేదిక, రైతులకి ప్రత్యేకించి గ్యాలరీ, ఇలాగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మొత్తం చూసినట్లయితే 250 ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. 11 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏ ప్రాంతాల నుంచి వచ్చినా కానీ అమరావతి ఈ రాజధాని రీస్టార్ట్ ప్రోగ్రాం దగ్గరికి అటెండ్ అయ్యేలాగా 11 మార్గాల్ని ఏర్పాటు చేశారు. అన్నీ కూడా రూట్ మ్యాప్లన్నీ కూడా ఖరారు చేసి మొత్తం సర్వం సన్నద్ధం చేశారు. మోదీ సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ అమరావతి దగ్గర సభలో ఉంటారు. అయితే వేదికకి దగ్గరలోనే 1 కిలోమీటర్న్నర దూరంలోనే హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఒక రోడ్ షో కూడా ఏర్పాటు చేశారు. ఒక 1/2 కిలోమీటర్ రోడ్ షో కూడా జరగనుంది. ఆ రోడ్ షోలో చూసినట్లయితే ఇక్కడ జనం భారీగా అటెండ్ అయ్యేలాగా ఇది చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చాలా వరకు కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం అయ్యాయే చెప్పచ్చు. ఇక్కడ పైలాన్ నిర్మాణానికి సంబంధించి ఏ మార్కులో పైలాన్ను నిర్మాణం చేస్తున్నారు, దాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించడం ద్వారా అమరావతి పనులకు పునఃప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి కావచ్చాయి. అంతా కూడా సర్వసన్నద్ధమైందని చెప్పచ్చు. రాజు, థ్యాంక్ యూ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వరుణ్ కుమార్, చూసాం కదా మరి పరిస్థితి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో రాజధాని పునఃప్రారంభ కార్యక్రమం చాలా ఘనంగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సరే, రమేష్ గారు మాట్లాడారు. సో రమేష్ గారు అనేక అంశాలు కూడా ఆయన లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా?